సార్ ఇప్పుడు 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది ఒక లక్ష్యం అంటున్నారు. గతంలో కూడా ఇలాగే చెప్పిన అతిపెద్ద సక్సెస్ చేయలేకపోయారు. ఈసారి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లాస్ట్ కూడా చేశారు. లాస్ట్ టైం కూడా 1 కోటి ఉద్యోగాలు అని అంటే వాళ్ళ ఉద్దేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలని కాదు, చిన్న చిన్న ఉద్యోగం నుంచి ఏ ఉద్యోగం అయినా సరే 1 కోటి ఉద్యోగాలు పూర్తి చేసేస్తారు. ఇప్పుడు మనకి క్యాంపస్ లో ఇప్పుడు జేఎన్టీయూ లాంటి క్యాంపస్ల్లో యూనివర్సిటీస్ అన్నిటిలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. అందరు క్యాంపస్ అనగానే ఇన్ఫోసిస్ లేకపోతే టీసీఎస్, విప్రో ఇలాగా అనుకుంటారు. అవే అని ఎవరు చెప్పారు? బుడ్డబడ్డ కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు వందల వేల టెలికాలర్స్ జాబ్స్ ఇవి వస్తే విచిత్రం ఏంటంటే 1 కోటి మంది ఉద్యోగాలు మోడీ గారు ప్రొవైడ్ చేస్తే జనం చేరడానికి రెడీగా లేరు. ఎందుకని? నాకు వద్ది టెలికాలర్ జాబ్ అంటారు వీళ్ళు, లేదా ఇంకో జాబ్ ఏదో అక్కడ పిలిచింది, పాపం గవర్నమెంట్ పిలిచింది, వాటిలో ఈ జనం చేరడానికి ఇష్టపడలేదన్నమాట. కాబట్టి మనం చేరకుండా మళ్ళీ ప్రభుత్వాన్ని ఎలా అంటాం మనం? కాబట్టి 1 కోటి ఉద్యోగాలు ఆయన లాస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. 1 కోటి అంటే 2 కోట్లు కూడా చేస్తాడు. టెలికాలర్స్ అంటే ఇప్పుడు జీతాలు తక్కువ ఉంటున్నాయి కదా, మరేం జీతాలన్నీ కూడా ప్రధానమంత్రుల గారికి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు సీఎంలు పెంచేసుకున్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు. చాలా మంది అయితే ఇప్పుడు టెలికాలర్ అంటే 12,000 15,000 అంటున్నారు. మనకి అది ఒక నెలకి ఎలా వస్తుంది? అవును, అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం ప్రజల బాధలు సీత బాధ సీతది, పీత బాధ పీతది. కాబట్టి వాళ్ళకే సరిపోవట్లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు శాలరీస్ పెంచేసుకున్నారు, మినిస్టర్ల జీతాలు ఇవి అవి. ఇంకా వీళ్ళకేమిస్తారు? వాళ్ళ డ్యూటీ ఒకటే, వాగ్దానం. పొలిటికల్ లీడర్ అంటే ఏంటి? వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని ఏం లేదు. హామీలు ఇస్తాం, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోండి అంటాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అర్థం చేసుకుంటే అదృష్టం, అర్థం చేసుకోకపోతే మీ కర్మ అంటారు వాళ్ళు. తర్వాత లాస్ట్ కి ప్రజలు చేసి వాళ్ళ కర్మని చూపిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా వాళ్ళకి తెలుసు, ఇదంతా గేమ్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 కోటి ఉద్యోగాలు ఇస్తానంటే మంచిదే కదా, హర్షించదగినటువంటి విషయం. కొంచెం మంచి ఉద్యోగాలు ఇస్తే బాగుంటది. ఉద్యోగాలు ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇండస్ట్రీస్ రావాలా, పెట్టుబడిదారులు రావాలా, మరి ఇవన్నీ రావాలి కదా, నమ్మకం కలగాల. ఓకే, మోడీ గారి మీద నమ్మకం వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ మీద వచ్చింది, మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ వస్తుంది కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కదా, కంపల్సరీ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఫ్యాక్టర్స్. ఎవరైనా అంతే, అది నేచురల్. అది ఒక వ్యక్తి అలా పైకి వెళ్తున్నప్పుడు ఒక కామన్ బ్యాలెన్స్, మనం ఎక్కువ బరువు ఒక దాంట్లో వేస్తే పైది అలా లెగుస్తుంది. అట్లాగే ఒక గవర్నమెంట్ వీళ్ళు 15 సంవత్సరాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా అవతలది కూడా వాళ్ళకి కూడా అవతల వీళ్ళ మీద విరక్తి రావడం, అవతల వాళ్ళకి వేసేయడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారులు వాళ్ళు వీళ్ళు రావడం తగ్గుతారు. కాబట్టి ఇవన్నిటి ఎఫెక్ట్ ఈ ఎంపవర్మెంట్ మీద పడుతుంది. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద, అదే 1 కోటి ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇచ్చేస్తారు, నిలబెట్టుకుంటారు. ప్రజలు అందులో 40 లక్షల ఉద్యోగాల్లో కూడా చేరరు. వాళ్ళ గవర్నమెంట్ ఇస్తానన్నా 1 కోటి ఉద్యోగాలు, వీళ్ళు 40 లక్షల మంది కూడా చేరరు అనమాట. ఎందుకంటే వీళ్ళకి మంచి కార్లు ఉండాలా, రూములు ఇవ్వాలా, సపరేట్ బికాన్ లైట్ వెలగాల పైన, కార్ల పైన గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అని కింద రాసి ఉండాలి, ఇలా ఫెసిలిటీస్. వీళ్ళ సుపీరియర్ ఆఫీసర్ వెళ్ళిపోగానే మొత్తం బెంచ్ ఫర్నిచర్ అంతా మార్చేసి కొత్త ఫర్నిచర్ పెట్టేసి ఇలా బిల్డప్లు ఇవ్వాలా. అలా బిల్డప్లు ఇచ్చిన ఆవిడ ఏమైపోయింది పాపం. అలా ప్రజలకి చిన్న చిన్న జాబులు నచ్చవు, కష్టపడేది తక్కువ, హైఫై కావాలా, హైఫైగా ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా మోడీ గారికి తెలుసు. కాబట్టి 1 కోటి ఉద్యోగాలు గ్యారంటీకి ఇచ్చేస్తాడు ఆయన, అందులో డౌటే లేదు. దమ్ముంటే, ఛాలెంజ్ ఉంటే ప్రజలే వెళ్ళి చేరాలి. మోడీ ఇస్ మోడీ, ఆయన మాట అంటే మాటే. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ధరలు తగ్గించడం చూస్తుంటే మోడీ ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇలా చేశారనుకోవాలా? ఆబ్వియస్లీ ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలనుకుంటారు. అందువలన ఏం చేస్తారు? అక్కడ సీట్లు తగ్గినాయి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది, క్లియర్ గా కనబడుతోంది అందరికి, మోడీ గారికి కూడా కనబడుతోంది. కాబట్టి ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా రేట్లు తగ్గిస్తే పోయారా బాబు వీళ్ళతో ఎందుకు ప్రజలతో అని తగ్గిస్తారు. లేకపోతే నువ్వు స్ట్రైకులు చెయ్యి, ఏమైనా చెయ్యి. ఢిల్లీలో మొత్తం రైతులందరూ కూడా భయంకరంగా కొన్ని నెలల పాటు చేశారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను. ఢిల్లీలో ఉన్నప్పుడు అసలు ఆ హైవే కెళ్ళకండి రా బాబు, వెళితే ఎప్పుడు తీస్తారో తెలియదు, వెహికల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనేవారు.
అందువలన మేమంతా కూడా మా స్టూడెంట్స్ అంతా కూడా ఢిల్లీ ఆ రోడ్ల మీద వెళ్ళొద్దురా అంటే వీళ్ళు ఆగ్రాలును మధురాలు తిరుగుతూ ఉండేవారు వీళ్ళు. ఆ హైవే కాపలా కాయలాకి చచ్చేవాళ్ళం. ఆ రైతులంతా కూడా అలాగే చేశారు, కంటిన్యూస్ చేశారు మోడీ గారి మీద వ్యతిరేకతతో. అప్పుడు ఆ ఫార్మర్స్ యాక్ట్ రైతులకి ఇది చేశారండి, హర్యానా నుంచి అక్కడి నుంచి వచ్చే స్ట్రైక్ అన్నమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పాపం మోడీ గారు ఎన్ని మంచి పనులు చేస్తున్నా అందరూ తప్పులు ఎతకడానికి చూస్తారు, లేకపోతే ఏ పార్టీ కూడా ఏమీ పరిపూర్ణం కాదు, వీళ్ళంతా మానవ మాత్రులే కదా. అందువలన కేవలము 100% వ్యతిరేకత తగ్గించుకోవడం కోసమే రేట్లు తగ్గించారు. ఇప్పుడు అలా కాకపోతే ఏమవుతుంది, అప్పుడు మరి రైతులు అంత స్ట్రైక్ చేసినప్పుడు ఎందుకు దిగి రాలేదు ఆయన? కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకుంటే డౌన్ అవ్వదు, దానికే స్టాండ్ అయి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత బాగా పెరిగిపోతే అమ్మో ఇది మన అస్తిత్వానికే మన ఎగ్జిస్టెన్స్కే ఇది ప్రమాదం అని అనుకున్నప్పుడు దిగుతుంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది కనుక తగ్గించకపోతే ప్రజలు గ్యారంటీగా కాంగ్రెస్ గుద్దేస్తారు రా నాయన ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆయన తెలివిగా దూరదృష్టితో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇందులో ఏమీ లేదు, ఇదే చిదంబర రహస్యం అనమాట. చిదంబర రహస్యం అంటే ఏముండదు, గుడి అని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఒక గుడ్డ తీస్తారు, మనమేమో ఏదో విగ్రహం ఉంటది కదా అనుకుని మనం వెళ్తాం, తీస్తే గోడ ఉంటది అంతే, తెల్ల గోడ. ఇదే చిదంబర రహస్యం అంటాం అనమాట. సో అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాడు ఆయన. అందువలన ఇది కూడా ఈ విషయం కూడా ట్రాన్స్పరెంట్ గా మనం చెప్పాలి. కేవలం భయం వలనే ఈ రేట్లు గేట్లు అన్ని తగ్గించడం జరుగుతుంది. కనీసం ఈ విధంగా ప్రజలు బాగుపడితే మంచిదే కదా, తక్కువ రేట్లకి. ఆంధ్రాలో జగన్ గారు ఎందుకు ఓడిపోవడానికి కారణమైంది ఇందుకే అనమాట. ఏంటంటే ఆయన ఇచ్చేదేమో తక్కువ, కరెంటు బిల్లులు మోపెడు అని చెడ్డపేరు వచ్చేసింది. ఎప్పుడైతే కరెంటు బిల్లులు వీటి మీద మాకు ఏదో 3,000 ఇస్తున్నారు, మా దగ్గర కరెంటు బిల్లు 2,000 10,000 వసూలు చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకమైపోయారు. అదే విధంగా అలాంటి ఎఫెక్ట్ ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి ముందు జాగ్రత్త పడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఫర్ పాలిటిక్స్, which is the political seat of India, political seat of India is New Delhi, cultural seat of India is Calcutta, and business seat of India is Mumbai. అలాగే రిఫర్మేషన్ కి అందరికీ కూడా కనువిప్పు కలిగించడానికి పొలిటికల్ సీట్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ ఏంటంటే రిఫర్మేషన్ కేంద్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలే మొత్తం భారతదేశం అంతా కూడా ప్రభావితం చేస్తాయి. ఆనాడు 1975లో ఇందిరాగాంధీని తునాతునకలు చేసి దింపి పడేసి ఎమర్జెన్సీ టైంలో చేసింది ఆంధ్ర వాళ్లే. మొత్తం మిగతా చోట్లంతా కూడా బాగానే పికప్ చేసుకుంది. ఎప్పుడు ఎలా ఉన్నా సరే అలాగే ఒంటి లెఫ్ట్ చేత్తో ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తునాతునకలు చేసి పడేసాడు అనమాట. సో సంచలనాలు అనమాట, అన్ని కూడా సంచలనాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఎమర్జెన్స్, ఆయన ఒక విప్లవాత్మకమైన ఎమర్జెన్స్, అపరచాణిక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి ప్రజలంతా ఆయనకు పట్టం కట్టేశారు. అదే విధంగా మళ్ళీ 2024 ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క లేపు లేపారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు గొర్రెలు అంది ఇందిరాగాంధీ. గొర్రెలు కాదు మేము పప్పు అని అంటుంటే పప్పు కాదు మేము నిప్పు అని లోకేష్ ఎలా నిరూపించుకున్నాడో, ఆంధ్ర ప్రజలు గొర్రెలు కాదు నాయన, మేము వీఆర్ గొర్రెల కాపరి, వీఆర్ గాడ్స్ నాయన అని చెప్పి మీ భవిష్యత్తుని మేము నిర్ణయిస్తామంటారనమాట ఆంధ్ర ప్రజలు. రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని ఎలా మార్చాలి, ఎలా చేయాలో ఆంధ్ర ఈ యొక్క వాటర్ నుంచే నేర్చుకోవాలి. బికాస్ అందరు కూడా దే విల్ అబ్జర్వ్ వెరీ కీన్లీ. చాలా తెలివితేటలు ఉంటాయి ఆంధ్ర ప్రజలకి, చాలా జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ గా గిల్లుతారనమాట. దెబ్బతో మళ్ళీ దెమ్మ తిరిగిపోవాలన్నమాట. అలా అందరికి మైండ్ బ్లాక్ చేసేసాడు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆంధ్ర ప్రజలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి మోడీ గారు ఆంధ్ర ప్రజలకు భయపడి రేట్లు తగ్గించారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా.